హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 6,100 ఖాళీలు భర్తీ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో తాజా నిబంధనలు ఏంటి, కొత్తగా అప్రెంటిస్షిప్ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. అది ఏంటి, ఈ డీటెయిల్స్ ఏంటి, ఎస్జిటి పోస్టులు ఎన్ని, టీజీటీలని, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది మీకోసం సుత్తి లేకుండా తెలియజేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎస్జిటీలు ఏమో 2,280, స్కూల్ అసిస్టెంట్లు ఏమో 2,299, టీజీటీ ఏమో 1,264, పీజీటీ ఏమో 215, ప్రిన్సిపల్ 42 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ డిఎస్సి 2024తో పాటు టెట్ 2024 కూడా నోటిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అంటే రెండింటికి కలిపి ఒకటైతే February 8 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, డిఎస్సి షెడ్యూల్ అయితే ఇది ఫ్రెండ్స్. డిఎస్సి నియమానికి సంబంధించి February 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరిస్తారు. టెట్ అయితే February 24 నుంచి రాయొచ్చు. March 5 నుంచి ఆల్ టికెట్లు అందుబాటులోకి వస్తుంది. సారీ, టెట్ అంటున్నాను కాదు, అది మార్క్ టెస్ట్ అనమాట. మార్క్ టెస్ట్ February 24 అయితే వస్తుంది. డిఎస్సి ఎగ్జామ్స్ అయితే March 15 నుంచి 30 వరకు 2 సెషన్స్లో జరిగితే అది మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. మార్నింగ్ 9:30 టు మార్నింగ్ సెషన్ అయితే 9:30 to 12 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 2:30 నుంచి 5 వరకు ఉంటుంది. డిఎస్సి ప్రాథమికని అయితే March 31 అనేది రిలీజ్ చేస్తారు. April 1 వరకు ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అవి మనం అప్పీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ April 2 ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. April 7 ఫైనల్ రిజల్ట్స్ అనేది ప్రకటిస్తారు. చూడండి ఫ్రెండ్స్, టెట్ షెడ్యూల్ అయితే February 8 నుంచి 18, టెట్ కోసం అయితే టెట్ పరీక్షకి మనం 8 నుంచి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది 19 ఉంటుంది. నెక్స్ట్ టెట్ హాల్ టికెట్లు February 23 నుంచి అవైలబుల్లోకి వస్తాయి. February 27 నుంచి March 9 వరకు 2 సెషన్స్లో కూడా ఈ టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ప్రైమరీకి అయితే మనకి March 10 రిలీజ్ చేస్తారు. March 11 వరకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం అబ్జెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 13న ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. March 14 రిజల్ట్ అనేది ప్రకటిస్తారని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. డైట్ అంటే డిఎడ్ చేసిన వరకే ఎస్జిటి అర్హత అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, March 14 అయితే టెట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టులకు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ 2 విడివిడిగా టెట్ నిర్వహించారు ఫ్రెండ్స్. అదే ఎస్జిటి పోస్టులకు డైట్ లేదా బిఎడ్ చదివిన వారు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో 50%, ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సీలకు 45% ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకి అయితే డిగ్రీలో 40%గా గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఫ్రెండ్స్. దీన్ని ఈ ఒక్కసారికి అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో అయితే డిఎస్సి జరిగినప్పుడు 7,902 పోస్టులకు ప్రకటించారు. 6 లక్షల అంటే 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి అప్పట్లో. గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడి చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సి టెట్ కలిపి 100 మార్కులు నిర్వహించారు. ఇప్పుడైతే మరి టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ టెస్ట్ ఉండేది. ఈసారి మరి టెట్ డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని మన స్టేట్ గవర్నమెంట్ అయితే థింకింగ్ చేస్తుందంటే భావిస్తుంది. టెట్ డిఎస్సి రెండింటికి దరఖాస్తుల స్వీకారం పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అది ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు. మరి ఈ లోపల మన ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేస్తే మళ్ళీ ఇదంతా కూడా పెండింగ్లో పడిపోద్ది. మరి ఏమవుతుందో చూడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ అయితే తెలుగు కంటెంట్, హిందీ కంటెంట్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీషు, బయాలజీ, సోషల్ స్టడీస్, విద్యా దృక్పథాలు, సైకాలజీ. తెలుగు 12కి అయితే కంటెంట్ మెథడాలజీ ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితే అంటే ఎస్జిటీలకి అయితే లాంగ్వేజ్ 1 తెలుగు కంటెంట్, గణితం అంటే మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంటెంట్, లాంగ్వేజ్ 1 హిందీ కంటెంట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది
క్లియర్గా వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా సరే ఎవరైనా నిరుద్యోగులకి దీనికోసం వెయిట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా మీకు దీని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే వెంటనే అప్డేట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.